వాళ్ళు చనిపోయి మాట్లాడుతుంటే బ్రతుకుండి నా వల్ల ఏం ప్రయోజనం? ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా ఎవరు వెళ్ళతారు? వెల్లి గ్రహం గారు అందరూ తెలుసా? వెల్లి గ్రహం ఒక అద్భుతమైనటువంటి స్వార్థికుడు, గొప్ప స్వార్థికుడు. ఆత్మచేతని పడి కొన్ని వేల మంది ప్రభు కొరకు రక్షించినటువంటి, లక్షల మంది రక్షించినటువంటి గొప్ప స్వార్థికుడు వెల్లి గ్రహం గారు. వినాలి వినాలి, వెల్లి గ్రహం గారు. ఆయన యొక్క స్వార్థ ఆ ప్రయాణంలో విజయవంతమైన రోజు ఒకటి ఉందంట. ఆ రోజు ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటా. వెల్లి గ్రహం గారు సంతృప్తి చెందిన రోజు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి, నేను ముగిస్తాను. డిసెంబర్ 25కి దగ్గరలో ఆ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఆయన చుట్టూ 12 మంది ఉంటారంట. యేసు ప్రభు చుట్టూ 12 మంది ఉన్నట్లు ఆయన చుట్టూ కూడా 12 మంది ఉంటారంట. టెక్నికల్ టీం అంటారు వాటిని. ఏమంటారు? టెక్నికల్ టీం. దేవునికి స్తోత్రం. ఈ టెక్నికల్ టీం ఏం చేస్తారంటే, ఒకళ్ళు ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఏమంటే ఏ అంతరాయం కలగకుండా చూస్తూ ఉంటారు. కొంతమంది ఆయన ఎట్లా డ్రెస్అప్ చేయాలో చూస్తారు. ఎలాంటి పరిస్థితులు, అసలు ఆయన చుట్టూ ఒక సెక్యూరిటీగా 12 మంది ఉంటారు. ఇక వాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్తే ఈ టీం అక్కడికి వెళ్ళిపోతారు అంతే. అయితే ప్రపంచమంతా కూడా 25 యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి, ప్రపంచమంతా వెల్లి గ్రహం గారి సందేశం ఇవ్వడానికి ఒక 10 నిమిషాలు టీవీలో బ్రాడ్కాస్ట్ తీసుకున్నారు. వాళ్ళు 6 నెలల ముందు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. 6 నెలల నుండి ఈ డిసెంబర్ 25కి ఒక 10 నిమిషాల వాక్యం ప్రకటించాలని వెల్లి గ్రహం గారు అమెరికాలో ఒక స్టూడియోలో దాన్ని ఆ 10 నిమిషాలు కొన్నారు. కొని ఆ రోజు ప్రపంచంతో కూడా వాక్యం ప్రకటించాలని పనులు ముందుగా కొనసాగుతున్నాయి. ఆ రోజు ప్రకటించే రోజు రానే వచ్చింది. వెల్లి గ్రహం గారు వెళ్ళిపోయారు స్టూడియోలోకి. మాట్లాడటం ప్రారంభించారు. మాట్లాడుతూ ఉండగా 10 నిమిషాలు 2 నిమిషాలు ఇలా టైము ఏదైతే ఉందో అది అయిపోయింది. 10 నిమిషాలు ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రపంచమంతా కూడా టీవీల దగ్గర విన్న ప్రతి ఒక్కరు ఆత్మచేతనకు పడ్డారు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందారు. ప్రతి ఒక్కరు వారి జీవితం దేవునికి సమర్పించుకున్నారు. అప్పుడు ఒక అద్భుతమైన సువార్త ప్రపంచానికి ఆ రోజు అందింది. ఎందరో మారు మనసు పొందారు, ఎందరో స్వస్థత పొందారు, ఎందరో అద్భుతాలు చూశారు ఆ రోజు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి స్వార్త 10 నిమిషాలలో దైవజనుడు లోకానికి అందించాడు. అందించి అయిపోయి మొత్తం సర్దుకొని బయటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళాడు. వచ్చేసిన తర్వాత అందరిని చూశాడు. అందరూ వచ్చారా చూడండి, వెళ్ళిపోదాం అని అనుకున్నాను. అందరూ చూశారు. అందరూ చూస్తే అందులో ఒక వ్యక్తి రావాల. పిలవండి, మనోడు పిలవండిరా, పిలవండి, తొందరగా వెళ్ళిపోదాం, మనకి సమయం లేదు, పిలవండి అంటే అందులో ఒక వ్యక్తి. ఇతను ఎక్కడ ఉంటాడో తనకు తెలుసు. ఎందుకంటే ఆ టీవీ లైవ్ తీసి చోట ఒక్కళ్ళు ఉంటారు, ఆ లైవ్ మంచిగా రావడానికి మరొకళ్ళు పనిచేస్తారు. ఇలాగ ఒక్కొక్క టెక్నికల్ టీం, ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కళ్ళు పనిచేస్తారు. అలాగనే ఈ వ్యక్తి కూడా కరెంటు అంతరాయం కలగకుండా చూడడానికి పవర్ స్టేషన్ లో అతడు కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చూడటానికి వెళ్ళిన వ్యక్తి చూసేసరికి ఇతడు అప్పుడే కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్లుగా కనపడ్డాడు. ఒక్కసారిగా క్యాకేస్తే ఆ టీం అంతా ఆ వెల్లి గ్రహం గారితో కలిసి అక్కడికి వచ్చారంట. వచ్చి చూస్తే ఏముంది, జస్ట్ ఒక 5-10 నిమిషాలు ముందే చనిపోయాడు. ఎందుకంటే ఆ శరీరం అదంతా కూడా ఇంకా అలాగ పచ్చిగానే కనపడతా ఉంది. జరిగిన విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే గుండె పగిలిపోతే, ఈయన వెల్లి గ్రహం గారు వాక్యం ప్రకటిస్తూ ఉండగా మధ్యలో
ఆ వాక్యం చెబుతుండగా ఏమండి కరెంట్ సప్లై మెయిన్ వైర్ కట్ అయిపోయింది. కట్ అయిపోతే ఏం చేయాలి? అది దాన్ని తీసి మళ్ళీ దానికి టేపేసి దాన్ని కనెక్ట్ చేసే లోపల ఏమంటే 2-3 నిమిషాలు ఎగిరిపోతాయి. ఏముంది, ఎగిరిపోతాయి. 10 నిమిషాలు 2-3 నిమిషాలు ఎగిరిపోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచం అంతా కూడా 170 స్టేషన్లో ఈ వాక్యం ప్రకటించబడతా ఉంది. ఆ 2-3 నిమిషాలు ఆగిపోతే ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఏమైపోద్ది కలివిలైపోద్ది. ఇక చేయటానికి ఉండదు. మరలా చేయాలంటే మరలా ఒక 6 నెలలు ఏం చేయాలి? 10 నిమిషాలు పని కొరకు 6 నెలలు వెయిట్ చేయాలి. దీని కష్టమంతా తెలిసిన ఈ శిష్యుడు, ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఏమండి దాన్ని మరలా వేస్తే టైం పట్టుద్ది అనుకుని ఏం చేశాడంటే ఏమండి ఆ కరెంటు సప్లై అయ్యేటువంటి ఆ వైరు, తెగిపోయిన వైరు ఒకటి ఇతను తెలుసు. ఏమండి మనిషి శరీరంలో ఉండి కరెంటు పాస్ అవుతుంది అనుకున్నాడో ఆ తెగిన వైరు ఒక పక్క, మరొక వైరు ఒక పక్క పట్టుకొని అలాగనే కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కరెంటు పాస్ అయిపోయింది. 10 నిమిషాలు దేవుని వాక్యం అనర్గళంగా ప్రకటించబడ్డది. ఇతడు మాత్రం చనిపోయాడు. నేనంటాను, అది చెబుతూ చూస్తున్నప్పుడు అసలు నా కళ్ళంట నీళ్ళు ఆగలా. ఆ వైర్లు పట్టుకున్నప్పుడు తన చంటి పిల్లలు గుర్తు రాలేదా? తన భార్య గుర్తుచుండ్రా? తన అయినవారు గుర్తుచుండ్రా? 10 నిమిషాలు 2 నిమిషాలు టేక్ వేస్తే మరలా చేసుకోవచ్చు. కానీ 10 నిమిషాల కొరకు తన ప్రాణమును కూడా లెక్క చేయలా. ఆ రోజు రక్షించబడిన వారు తన విగ్రహం గారి సేవలు మరెన్నడూ రక్షించబడలేదంట. ఆ రోజు గొప్ప రోజుగా ప్రకటిస్తారు. దేవునికి స్తోత్ర. నేను ఎందుకు మాట చెబుతున్నంటే వారు మృతి పొంది మాట్లాడుతూ ఉంటే బ్రతికుండి నీవు, బ్రతికుండి మనము, మన వీధిలో, మన గ్రామంలో మన సాక్ష్యమే మాట్లాడుతూ ఉంది. వాళ్ళు మృతి పొంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భార్య పిల్లలు అయిన వారు రక్త సంబంధం గుర్తుకు రాలేదు. ఈ 10 నిమిషాలు అయిపోతే కొన్ని వేల ఆత్మలు నశించిపోతాయి. నేను ఒక్కడి నశించడం కంటే వాళ్ళందరూ నశించడం అది చాలా ఘోరం అని చెప్పి తన ప్రాణాన్ని పడంగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.